ఈరోజు మనం గెటింగ్ స్టార్టెడ్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ తన బిజినెస్‌ని స్టార్ట్ చేసే విధంగా ఏ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాము. చాలామంది లీడ్స్ జనరేట్ చేయడం విషయంలో సీరియస్‌గా ఉంటారు. లీడ్ జనరేట్ అయిన తర్వాత ఇన్విటేషన్ ఇవ్వటంలో సీరియస్‌గా ఉంటారు. వాళ్ళని సైన్ అప్ చేయించడం, ఫాలో అప్ చేయించడం అంతా బాగా చేస్తారు. కానీ వాళ్ళతో బిజినెస్‌ని స్టార్ట్ చేపిచ్చే విషయాన్ని మాత్రం చాలా క్యాజువల్‌గా స్కిప్ చేసేస్తారు. యూట్యూబ్‌లో మనకి యాడ్ వస్తే ఎలాగైతే స్కిప్ చేస్తామో, అలాగా స్కిప్ చేసేస్తారనమాట. దాన్ని చాలా క్యాజువల్‌గా తీసుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఏదైనా కంపెనీలో, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లైట్ స్పీడ్‌తో డెవలప్ అవుతుంది అంటే, వాళ్ళకి ఒక దృఢమైన గెట్టింగ్ స్టార్టెడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఈ గెట్టింగ్ స్టార్టెడ్ ప్రాసెస్ ద్వారా మనం ఏదైతే ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇక్కడ, ఒక డిస్ట్రిబ్యూటర్ వాడి వర్క్‌ని స్టార్ట్ చేయడానికి మనం ఏం ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అనే దాని గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ ప్రెజెంటేషన్ ద్వారా మనం ఏం పొందబోతున్నాము? ఈ ప్రెజెంటేషన్ యొక్క గోల్ ఏంటి? ఈ ప్రెజెంటేషన్ ద్వారా మనం ఏం చేయబోతున్నాము అంటే, ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నాడో, ఆ ప్రాస్పెక్ట్‌ని లైన్‌కి ఇటువైపు తీసుకురావటానికి ఈ ప్రెజెంటేషన్ అనేది ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి. ఈ లైన్‌లో 2 వైపులున్నాయి. ఒకవైపు ఈజీగా మానేస్తారు. ఒకవైపు ఈజీగా నిలబడతారు. ఒక వ్యక్తి నిలబడాలి అంటే మీరేం చేయాలి అంటే, అతనికి వెంటనే మీరు ఇన్‌కమ్ చూపిచ్చాలి. మనీ మోటివేట్ చేస్తుంది. ఒక జాబ్ హోల్డర్‌కి ఫస్ట్ తారీఖు సాలరీ వచ్చినప్పుడు, ఆ నెక్స్ట్ నెల మొత్తం పని చేయడానికి అది మోటివేషన్ లాగా పనిచేస్తుంది. అలాగే ఒక్క రూపాయి అయినా మీరు ఇన్‌కమ్ చూపించగలిగితే మీ కంపెనీలో ఎవరైతే కొత్తగా రిక్రూట్ అయ్యారో ఒక్క రూపాయి మాత్రమే. ఒకే ఒక్క రూపాయి మీరు ఇన్‌కమ్ చూపించగలిగితే, వాళ్ళ అకౌంట్‌లో కంపెనీ ద్వారా ఒక్క రూపాయి మీరు పడేటట్టు చేయగలిగితే, నేను చెబుతున్నాను 1 ఇయర్ నిలబడతాడు. 1 ఇయర్. 1 ఇయర్ ఖచ్చితంగా నిలబడతారు. మీరు వేలు చూపించాల్సిన అవసరంలా. ఒక్క రూపాయి చూపించండి చాలు. మీరు చూపించగలిగితే 1 ఇయర్ నిలబడతాడు. మీరు చూపించలేకపోతే కేవలం 3 నెలల్లో, 6 నెలల్లో వాళ్ళు మానేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్ అవ్వాలి వాళ్ళతో. మీరొక ఏదో అతని పైన బాస్ లాగా కాకుండా, మీరొక ఫ్రెండ్ అవ్వాలి. కొంతమంది ఫ్రెండ్స్‌ని కల్పించాలి. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేపిచ్చాలి. ఎప్పుడైతే ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుందో, ఫ్రెండ్స్‌ని కలవటానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. కానీ మన ఇంట్లో వాళ్ళతో మనం షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించం. ఫ్రెండ్స్ అనేవాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఆ బిజినెస్‌లో నిలబడడానికి, ముందుకు వెళ్ళటానికి హెల్ప్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్. ఏ ఈవెంట్‌కి ఈ పర్సన్‌ని తీసుకువెళ్తే, ఈ పర్సన్ ఒక క్లారిటీకి వచ్చి, ఒక ఇనిషియేటివ్ తీసుకొని, ఒక ఓనర్‌షిప్ తీసుకొని ముందుకు వెళ్తాడు అనేది ఏదైతే ఉంటుందో, ఆ ఈవెంట్‌ని అతనికి తీసుకెళ్ళడానికి మీరు ప్లాన్ చేయాలి. ప్రతి కంపెనీలో డెస్టినేషన్ ఈవెంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం నడుస్తుంది. 5,000 నుంచి 10,000 మంది, ఒక 20,000 మందితో, ఒక థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌తో ఆ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్‌కి గనక మీరు తీసుకెళ్ళగలిగితే ఆ పర్సన్ నిలబడిపోతాడు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి న్యూ స్కిల్స్ నేర్పించే ట్రైనింగ్స్‌కిని వాళ్ళని కూర్చోబెట్టగలిగితే, డ్రీమ్ ఎలా సెట్ చేసుకోవాలి? గోల్ సెట్టింగ్ ఎలా సెట్ చేసుకోవాలి? నేను చెప్తున్నానండి. నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లోకి రాకముందు ఎవరైతే గోల్స్ గురించి మాట్లాడుతా ఉంటారో, ఎవరైతే డ్రీమ్స్ గురించి మాట్లాడుతా ఉంటారో, వాళ్ళని నేను పిచ్చోల్లాగా చూసేవాడిని. ఏంటి డ్రీమ్స్ ఏంటి? గోల్స్ ఏంటి? అసలు ఏంటి ఈళ్ళేం మాట్లాడుతున్నారు అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చానో, అసలు గోల్ ఎందుకు సెట్ చేసుకోవాలి? అది మన గ్రోత్‌కి ఎలా ఉపయోగపడుతుంది? మనకెలా ప్రోగ్రెస్ తీసుకొస్తుంది? ఎంత సింపుల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎంత క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే, నాకు గోల్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. అలాగే ఆ ట్రైనింగ్స్ ద్వారా ఓకే. మనం ఇలా ఉండాలా? మనం డెవలప్ అవ్వాలి అంటే అనేది ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విషయాలనేవి మనం ఫాలో అవ్వాలి. ఓకే. ఆ పర్సన్ నిలబడాలి. మీలాగా డూప్లికేట్ అవ్వాలి. మీలాగా చెయ్యాలి అంటే ఈ విషయాల్లో మీరు కేర్ తీసుకోవాలి.